రామ్ కుమార్ హెచ్ఆర్సి రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఎన్జిఓ చైర్మన్. అయితే ఇప్పటి వరకు మేము 26 మెంబర్స్ చిల్డ్రన్స్కి అవుట్ ఆపరేషన్, నెక్స్ట్ 15,000 చిల్డ్రన్స్కి ప్లేట్స్ గ్లాసెస్ ఇన్ తెలంగాణ అండ్ 10,000 స్టూడెంట్స్కి బుక్స్ పంచడం జరిగింది. ఇది కాక 150 చైల్డ్ లేబర్ వాళ్ళని రెస్క్యూ చేశాము. హ్యాపీ మీల్స్, లేట్ మీల్స్ అని చెప్పి 10 రూపీస్ మీల్స్ అని చెప్పి మొత్తం 50,000 మందికి అన్నదానం కూడా చేశాం. అయితే 2026 ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కదా ఈ ఇయర్ ఒక చేంజ్ తీసుకురావాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ఇయర్ 25th జాన్ నాడు ఒక కార్యక్రమం స్టార్ట్ చేశాం. అదే నిషా ముక్త్ భారత్, మత్తు పదార్థాలు వదిలిపెట్టే కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలన్న ఉద్దేశంతో 25th నాడు పూజ చేయించి 26th వాట్ ఈస్ ద స్పెషల్? రిపబ్లిక్ డే. ఇట్ ఈస్ ద రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే వచ్చేసరికి చాలా స్పెషల్ మన ఇండియన్స్కి. ఎందుకు? మనని మనం పరిపాలించుకుంటాం. పరిపాలన దినోత్సవమే కదా. అంటే మనకు స్వాతంత్రం వచ్చాక మనని ఏ విధంగా పరిపాలించుకుంటామో లేదో అని బ్రిటిష్ వాళ్ళు మనని అన్నప్పుడు మనకు పరిపాలించుకునే శక్తి మనకు ఉంది అని తెలియజేయడానికి మన రాజ్యాంగం మనం రచించుకొని మన పరిపాలన మనం స్టార్ట్ చేసాం. అయితే ఈ పరిపాలన అనేది ఏ విధంగా ఉంటుంది? మనము ఆర్థికంగా, నైతికంగా, శారీరకంగా మనం దృఢంగా ఉంటేనే మనం మన దేశాన్ని మంచిగా పరిపాలించుకోగలుగుతాం. అవునా కదా? అలా కాకుండా మనము తింటూ తాగుతూ తిరుగుతూ ఉంటే మన దేశం మంచిగా ఉంటుందా? ఉండదు. ఆ విధంగా మనం తిరగడం వల్ల ఏమవుతుంది? మన దేశాన్ని మనం తెలిసో తెలియకుండా వేరే వాళ్ళ చేతిలో పెట్టడం జరుగుతుంది. అంటే శత్రువులు, మన శత్రువులు మనకు చేసే ఫస్ట్ అది ఏంది? మనకున్న మంచి అలవాట్లను చెడగొట్టి చెడు అలవాట్లనే తీసుకురావడం. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే డ్రగ్స్లో మేజర్గా మనం చూసే ఏంటిది? సిగరెట్, గుట్కా, కైని, నెక్స్ట్ మందు. సిగరెట్, గుట్కా, కైని అనగానే అవుతున్నాం ఇంటిచిరా. ఓకే, ఇవి మనం రెగ్యులర్గా చూసేవి. అయితే తెలుసో తెలియకనో మన పేరెంట్స్ కావచ్చు లేదా మన బ్రదర్స్ కావచ్చు సిగరెట్ తీసుకురామనొచ్చు, లేదా కైని ప్యాకెట్లు తీసుకురామనడం, లేదా తాగేటప్పుడు గ్లాస్ తీసుకురావడం, వాటర్ బాటిల్ తీసుకురావడం చెప్తుంటారు. చెప్పిరా మీకు ఎప్పుడైనా? చెప్పిరా లేదా? చెప్పారు. మీరు తీసుకొచ్చిరా? ఇప్పుడు సిగరెట్ తాగడం, మందు తాగడం మంచి అలవాట చెడ్డ అలవాట? చెడ్డ అలవాటు అన్నప్పుడు మీరు దాన్ని ఎంకరేజ్ ఎందుకు చేస్తారు? తప్పు కదా? బ్యాడ్ హ్యాబిట్ అన్నప్పుడు మీరే ఎంకరేజ్ చేయడం తప్ప రైటా? తప్పే. కాబట్టి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్త అధ్యాయం స్టార్ట్ కావాలంటే మనము అంటే మీరు నెక్స్ట్ జనరేషన్కి మీరే మార్గదర్శకులు, మీరే నెక్స్ట్ నేషన్ని నడిపించేవాళ్ళు. మీరు స్టాండర్డ్గా ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ పాదయాత్ర స్టార్ట్ చేసాం. ఇది వచ్చేసరికి హైదరాబాద్ నుంచి మేము నడుచుకుంటూ వచ్చాం బై వాక్. నియర్లీ 200 kilometers we have crossed. Total 3,500 kilometers మా టార్గెట్. ఇక్కడ నుండి కన్యాకుమారి, అక్కడి నుంచి న్యూఢిల్లీ ఈ పాదయాత్ర చేస్తాం. ఎందుకంటే కొత్త భారతదేశము మత్తుతోటి కాదు, యువత శక్తితోటి మేల్కోవాలన్న ముఖ్య ఉద్దేశంతో మా ఈ పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ పాదయాత్రలో మేము నడువుడు పెద్ద గొప్ప కాదు. మాది కార్యక్రమం ఎప్పుడు సక్సెస్ అవుతుంది? మత్తు పదార్థాలకి యువత దూరం ఉన్నప్పుడే పాదయాత్ర సక్సెస్. కాబట్టి మేము వెళ్ళేటప్పుడు స్కూల్స్, కాలేజెస్, జనరల్ పబ్లిక్ వాళ్ళకి అవేర్నెస్ చేసుకుని వెళ్తున్నాం. అయితే ఈ అవేర్నెస్ ఏంటంటే రేపటి సొసైటీ ఇప్పుడు 200 kilometers నడిచిన అనగానే అందరు డోర్ ఓపెన్ చేశారు. ఎందుకు? బాడీ ఫిట్నెస్ ఉండాలి. బాడీ ఫిట్నెస్ ఉండాలంటే మనం ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రాంగ్ ఎలా వస్తుంది? మత్తు పదార్థాలు తీసుకుంటే స్ట్రాంగ్ ఉంటారా? మనం యూట్యూబ్లో చూస్తుంటాం, మంచిగా బిరుగా తాగి లెవెల్ కూడా బండి ఎక్కుతూ కింద పడుతూ వీడియోలు చూస్తుంటాం. అది చూసి మనం నవ్వుతుంటాం. అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే మనం తెలియకుండానే మన ఇళ్లలో చూస్తుంటాం లేదా బయట చూస్తుంటాం జరిగేవి. అవన్నీ కూడా రెగ్యులర్గా అవుతున్నాయి. అయితే అట్లా కాకుండా మనం ఫిట్గా ఉండాలి. మనం ఫిట్గా ఉండాలంటే మనం వాటికి దూరంగా ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో మేము ఫిట్గా ఉన్నాం, మేము వీ క్యాన్ డూ అని చెప్పి చూపించడానికే మేము ఈ పాదయాత్ర స్టార్ట్ చేసాం. ఇది మేము ఒకలే కాదు, నెక్స్ట్ ఇప్పుడు పిడుగురాల్లో పోలీసు వాళ్ళు భారీ ఎత్తున ఒకటి ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేస్తారు. ఇట్స్ ఏ మార్చ్. అంటే స్కూల్స్, కాలేజ్ వాళ్ళు అందరూ మాతో కలిసి కూడా వాళ్ళు పాదయాత్ర చేయడానికి రెడీ అయ్యారు. వీఆర్ హ్యావింగ్ అపాయింట్మెంట్ అంటే 2 o'clock 2 గంటల వరకు మేము పిడుగురాల్లో చేరుకోవాలి. అయితే ఈ మత్తు పదార్థాలకి మీరందరూ దూరం ఉంటారా? ఉంటారా? అయితే ఒక ప్రతిజ్ఞ చేసుకుందాం. వాట్ ఇస్ ప్రతిజ్ఞ అంటే ఏంటి? ఇంగ్లీష్లో ప్లేజ్. ఓకే, ప్రతిజ్ఞ అంటే ఇట్స్ ఏ ప్రామిస్. అవునా?
ప్రామిస్ చేస్తారా? ఓకే, ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. ఓకే, స్ట్రెస్ యువర్ హ్యాండ్స్. నేను కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, మా స్నేహితులు కానీ ఎవరు కూడా మత్తు పదార్థాలు, సిగరెట్లు, మందు, గుట్కాలు సేవించము. సేవించేవారు ఎవరైనా మాకు కనిపిస్తే దానివల్ల కలిగే ప్రమాదాలు వాళ్ళకి తెలియజేసి వారిని మార్చడానికి మా వంతు ప్రయత్నము చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. థ్యాంక్ యూ. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.